చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇవాళ 3వ రోజు 3 రోజుల నుంచి చదువుతున్నారు. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు కదా నారాయణ గారు. ఆయన వెళ్లే రూట్ ని కనిపెట్టడం పోలీసులకు సులభం. బాంబులు పోలీసులకు తెలియకుండానే తయారు చేస్తారు, పెట్రోల్ బాంబులు పోలీసులు తెలియకుండానే తయారు చేస్తారు, రాళ్ళు పోలీసులు తెలియకుండానే పోగేస్తారు. పోలీసుల్లో అందులో తెలిసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో మేనేజ్ అయ్యి ఉంటారు. అట్లాంటి వాళ్ళు పిన్నెల్లి విషయంలో ఆ రూట్ లోనే ఆలోచించాలి. అంటే తప్పించుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, అది తప్పించుకోవడం అలవాటు, అతను లాంటి అలవాటు ఈజీగా తప్పించుకుంటారు. దొరికితే కనుక ఏంటి ఆయన పరిస్థితి? ఇప్పుడు 7 ఏళ్ల శిక్ష అంటున్నారు, అసలు అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. ఇవన్నీ అంత పెద్ద క్రైమా? ఇది క్రైమ్ అయితే సీరియస్, కాకపోతే నాకు తెలిసి ఇంతవరకు అట్లాంటి శిక్ష ఎవరికి పడలా. ఈవీఎంల ధ్వంసం మీద 1 ఏడాది వేస్తే ఎక్కువ, 2 ఏళ్ళు వేస్తే తక్కువ. అదే కదా ఈ ధైర్యం ఈ విధ్వంసాలకి వాళ్ళు కూడా. అలాగని సీరియస్ గా యాక్షన్, సీరియస్ గా శిక్ష లేకపోతే రేపొద్దున ఇంకా అందరు ఇదే పని చేస్తారేమో. గొడవల మీద సీరియస్ గా శిక్ష ఇవ్వాలి కదా, ఎవరికి పడింది? ఇప్పుడు గొడవలు కొట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు అది వేరు. ఈవీఎం పగలగొట్టడం అంటే ఎందుకు చేస్తారు? అది తమను ఎవరు ఏం చేయలేరనే కదా. ఒకవేళ చేసినా పార్టీ బయటికి తీసుకొస్తుందనే కదా. అవును, అదే అంటున్నాను. ఇక్కడ పార్టీలు ఏం చేస్తాయి అంటే ఇట్లాంటి గొడవల గాళ్ళని ముందు పెడతాయి, వాళ్ళ వెనకాల దాక్కుంటారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ గొడవ నడుస్తుంది అంతే. ఈసీ మాత్రం సీరియస్ గానే ఉంది ఈ వ్యవహారం మీద. ఏం చేస్తుంది నెక్స్ట్? విదేశాల్లో 2 నాయకులు ఉండడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆట విడుపు కోసం వెళ్ళారా, లేదంటే ఏమైనా రాజకీయాలు నడుపుతున్నారా? రాజకీయాలు అయితే నేను అనుకోను. ఇద్దరు బాగా టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. చంద్రబాబు గారు చెప్పినట్టు ఆయన జీవితంలో హైయెస్ట్ టెన్షన్ పడ్డాడు, హైయెస్ట్ పోల్ మేనేజ్మెంట్ చేశాడు. కాబట్టి అంత చేసిన తర్వాత ఆయన విశ్రాంతి కోరుకోవడం తప్పులేదు. లోకేష్ అటు పక్కన తనది టెన్షన్ ఎక్కువ, మంగళగిరి చోడ్చుకోవడం ఒకటి, రెండో పక్కన ప్రజాగళం యాత్రలు. కాబట్టి అతను వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి అన్ని లెక్క చూసుకున్నాక వెళ్ళాడు. కాబట్టి అందరూ కూడా రిలాక్స్ గా వెళ్ళారు అనుకుంటాను, కానీ పాలిటిక్స్ కోసం అక్కడికి వెళ్ళారని నేను అనుకోను. డబ్బులు రవాణా చేస్తారా అక్కడి నుంచి? నిజంగా జరుగుతుందా వీళ్ళు చేస్తున్నట్టు ప్రచారం? ఏదో చేస్తే అందరు తలకాసిని పంచుకుంటారు కదా, కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే. డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి అడ్రస్. అంటే ఎందుకు వచ్చింది ఆ ప్రచారం అసలు? నిజంగా ఈయన నెదర్లాండ్ ఎందుకు వెళ్ళారు, ఆయన ఎట్లా ఎందుకు వెళ్ళారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు.